वारंगल जिला मोदी सरकार के खिलाफ सीटू जिला सचिव मुकेरा रामास्वामी ने कहा कि देशभक्ति हड़ताल के तहत इस महीने की 16 तारीख को वारंगल शहर में आयोजित विरोध प्रदर्शन कार्यक्रम में सभी कार्यकर्ताओं को भाग लेना चाहिए। राष्ट्रव्यापी हड़ताल में खैर वारंगल शहर में श्रमिक संघों के तत्वाधान में एक रैली आयोजित करने की अनुमति के लिए वारंगल एसीपी को दी गई याचिका में सभी ट्रेड यूनियन नेता मुकेरा रामास्वामी, दाइकर गोवर्धन राजू, रमेश युगेंद्र प्रतापू और अन्य ने भाग लिया। उन्होंने कहा कि केंद्र की भाजपा सरकार ने श्रमिकों को कमजोर कर दिया है, मजदूरों को पीटने के लिए कानून। उन्होंने कहा कि वो 16 तारीख को विरोध प्रदर्शन कर रहे हैं और सभी श्रमिकों से वारंगल शहर में रैली में भाग लेने और इसके सफल बनाने का अनुरोध किया है। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. అందుకోసం ఈరోజు వరంగల్ ఏసీబీ గారికి పర్మిషన్ లెటరు పెట్టుకోవడం జరిగింది. 16వ తారీఖున వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పోచమ్మ మైదాన్ వరకు ఆల్ ట్రేడ్ యూనియన్స్, కిసాన్ మోర్చా, కార్మిక వర్గం అంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో కార్మిక వర్గంపై, రైతాంగంపై, ప్రజలపై అనేక భారాలు మోపుతూ ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఈరోజు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తయారు చేసే విధంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే దేశవ్యాప్తంగా ఈ నరేంద్ర మోడీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా 16న సార్వత్రిక సమ్మె జరగబోతుంది. అందులో ఈరోజు ఏసీబీ గారికి 16వ తారీఖు నాడు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పోచమ్మ మైదానం వరకు జరుగు రైతాంగ కార్మిక వర్గానికి ప్రజలకు సంబంధించినటువంటి ర్యాలీని నిర్వహిస్తామని చెప్పని సార్కు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరొకసారి మనం చూసినప్పుడు ఢిల్లీలో ఒక అగాధం ఏర్పడుతూ ఉన్నది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మరి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా పంజాబ్ రైతులు, తర్వాత హర్యానా రైతులు సన్నద్ధమైనరు. దేశవ్యాప్తంగా మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఉద్యమం ప్రారంభమైంది. అందులో భాగంగా రేపు 16 తారీఖు నాడు కార్మికుని హక్కులు హరింపజేసే విధంగా చట్టాలు తయారు చేసింది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఉన్న చట్టాలు ఉన్నట్టుగానే ఉండాలి, మరి ఈ యొక్క ప్రజల హక్కులు కూడా కాపాడాలని చెప్పని మోడీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 16 నాడు ర్యాలీ అట్లే సమ్మె. ఈ నెల 16న జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి అని ఏసీబీ గారికి పర్మిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరాశిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ సమ్మెను వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గము, అదేవిధంగా రైతులు, వ్యవసాయ కార్మికులు వీరందరూ పాల్గొని ఆ యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి అని ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్మికులు కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తము 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించేసి కార్మిక వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేయాలని చెప్పేసి అని ఈ బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నప్పుడు వ్యవహార శైలిని ధీటుగా దాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో